ఈరోజు బెంగళూరు వాస్తవ్యులమ్మ మన గీతామాయి వృద్ధాశ్రమ యొక్క శ్రేయభిలాషులు మరి ప్రతి సంవత్సరం కూడా మన అందరి యొక్క ఆకలి తీరుస్తున్నటువంటి మన అట్ల రామచంద్రారెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా గీతామాయి వృద్ధుల మరి పాలభవన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మరి అదేవిధంగా మీరందరూ కూడా మీ యొక్క చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఈరోజు వారి యొక్క తల్లి గారమ్మ అట్ల రంగమ్మ గారి యొక్క జ్ఞాపకార్థం మరి యొక్క మధ్యాహ్నం అనగా డిసెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం మీ అందరూ కూడా ఆహారాన్ని అందించడం జరిగింది. అట్ల రంగమ్మ గారి యొక్క ఆత్మ శాంతించాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా అట్ల రంగమ్మ గారి యొక్క ఆశీస్సులు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అట్ల రంగమ్మ గారి యొక్క ఆత్మ శాంతించాలని మరి మీరందరూ కూడా మా ఒక్క నిమిషం మౌనం కోరుచున్నాను. అందరినీ మరొక్కసారి అట్ల రంగమ్మ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడి మనోధైర్యాన్ని ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని మరి మీరందరూ కూడా ఆ భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ రంగమ్మ గారి మరణం వారి కుటుంబ సభ్యులకి తీరని లోటు గీతామాయి వృద్ధుల మరి బాలభవన్ తరపున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి చేస్తూ మరి ఈ రోజు యొక్క సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన అట్ల రంగమ్మ గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ముఖ్యంగా వారి యొక్క కుమారుడమ్మ రామచంద్రారెడ్డి గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా గీతామాయి వృద్ధుల గోశాల మరియు బాలభవన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.